చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు, ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు, ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్.